మీరంటారు ఒకటేమో కేసీఆర్ కమ్ముడైందని ఒక యాంగిల్లో చెప్తా ఉన్నారు. రెండోదేమో మంత్రి పదవి కోసం చేసిండు. రెండు ఉన్నాయి. రెండు అంటే మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓకే మీరు ఇక్కడ నేను చెప్పాడు దాన్ని నేను ప్రతి సబ్జెక్ట్ కూడా నేను గుర్తుపెట్టుకున్నాను. నేను చాలా క్లియర్గా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా తప్పు అనేది ఎక్కడ కూడా మాట్లాడను. ఆ రికార్డు నా దగ్గర రికార్డు ఉంటేనే, ఈయన ఎప్పుడు కేసీఆర్ని కలిసిండు, ఎప్పుడు మాట్లాడుకున్నాడు, అంత రికార్డు ఉంటేనే నేను మీడియా ఇప్పుడు వీళ్ళ మీటింగ్ ఫామ్ హౌస్ సాక్షిగా జరిగినట్టేనా? అది ఎక్కడ జరిగిందనేది నేను తర్వాత చెప్తాను. వాళ్ళిద్దరికి మాట్లాడుకున్నారా లేదా, రాత్రి ఏ టైంకి వేయండి అనేది కూడా టైం కూడా ఉంది కదా. ఓకే, రాత్రి ఏ టైంకి వేయండు, ఎప్పుడమ్మా ఎక్కడ మాట్లాడినా అంత రికార్డు ఉంది నీకు. కేసీఆర్ దగ్గర రాత్రి 12 గంటలకు ఎక్కడ కలిసిండు అనేది కూడా నా దగ్గర ఉంది కదా. నేను చెప్తాను. నేను అది లేకుండా నేను మాట్లాడను. అది అట్టుగా డిస్కషన్ చేసి చెప్పి మీడియా ముందట నాకు ఇదంతా నాకు స్టూడెంట్ నుంచి నాకు మీడియాతో పరిచయం. కాబట్టి ఇది నువ్వు మాట్లాడుకున్నావు. మంత్రి పదవి ఇస్తలేరు. మంత్రి పదవి అంటే ఇప్పుడు కొండ సురేఖ బీసీ కాదా, అవునా? పొన్నం ప్రభాకర్ సీనియర్ మోస్ట్, కొండ సురేఖ సీనియర్ మోస్ట్. కాంగ్రెస్ పార్టీ పుట్టింది పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో, పెరిగింది కాంగ్రెస్ పార్టీ, మారలే. రెండోది కొండ సురేఖ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరూ ఇద్దరు మంత్రుల ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు, బీసీ నాయకులే. పిసిసి అధ్యక్షులు బీసీ నాయకులు, అవునా? అన్నప్పుడు వీళ్ళందరికైతే నాయకత్వం అప్పి ఒకవేళ మరీ మంత్రి పదవి ఇంకోటి బీసీలకు రావాలంటే, ఇంకోటి కానీ రెండు కానీ బీసీలకు రావాలంటే సీనియర్ మోస్ట్ చాలా మంది లీడర్లు ఉన్నారు. సీనియర్ మోస్ట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో ఈయన కాదు, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పార్టీ కోసం వాళ్ళు పార్టీ పుట్టినప్పుడు కాదు, వాళ్ళు పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బీసీలు. వాళ్ళకి వస్తుంది తప్ప మంత్రి పదవి నీకెట్లా వస్తుంది అనుకుంటావు? నీకెట్లా వస్తుంది? ఇప్పుడు ఎవరైనా అందుకోసమే ఆయనకు అర్థమైపోయింది, ఇందులో సీనియర్లు బీసీలు ఉన్నారు, పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు ఉన్నారు, ప్రజల కోసం కష్టపడ్డ ఉన్నారు, వాళ్ళకి మాత్రమే మంత్రి పదవి వస్తుంది, నాకు ఇచ్చినట్లేరు అని చెప్పి కేసీఆర్ దగ్గర. ఇంకో మాట, ఇప్పుడు ప్రతి పార్టీకి ట్రబుల్ షూటర్లు అనేటోళ్ళు ఉంటారు, ఓవర్ యాక్షన్ చేసేటోళ్ళు, కంట్రోల్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. అవును, కాంగ్రెస్ పార్టీలో కూడా సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఎట్లా కంట్రోల్ చేయాలని బాగా తెలుసు. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చరిత్రతో పోల్చుకుంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లీడర్లతో పోల్చుకుంటే తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి చాలా చిన్నవాడు. టు బి ఆనెస్ట్ టు సే చాలా చిన్నవాడు. సో అతన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ చేయలేకపోయింది? ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? ఇంకా కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ చేసింది, కంట్రోల్ చేసిన నాకు కంట్రోల్ కాలే. ఓకే, నోటీసులు దాకా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చెప్తే ఈయన ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళిండు, వద్దు ఇట్లా తిట్టడం, కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని తిట్టడం కరెక్ట్ కాదు, నేను సీనియర్ మోస్ట్ నాయకునిగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకు, ప్రభుత్వాన్ని తిట్టొద్దు, ముఖ్యమంత్రి గారిని తిట్టొద్దు అని చెప్పిండు. చెప్తే నాకు మంత్రి పదవి ఇవ్వను, నేనేం మాట్లాడానని చెప్పారు. అది కుదరదు, నువ్వు నినాక మొన్నొచ్చి నాకు మంత్రి పదవి కావాలంటే ఎట్లా అవుతుంది, అది సాధ్యం కాదు అని చెప్పగానే ఇంకా తిట్టుడు మొదలుపెట్టిండు. తిట్టుడు మొదలుపెట్టి డైరెక్ట్ కేసీఆర్కు టచ్లకు పోయాడు. కాంగ్రెస్ పార్టీని తిడతా, నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా తిడతా, బీసీలందరినీ నీ వైపు తీసుకొస్తానని బేరం మాట్లాడుకున్నాడు. ఇది జరిగింది. రైట్. చివరిగా ఈ పోరాటాన్ని ఏదైతే ఇప్పుడు బీసీలందరినీ ఏకతాటి మీద తీసుకొస్తా, బీసీలదే రాజ్యాధికారం చేస్తా అనేటువంటి మళ్ళీ కామెంట్స్ పైన మీ సింగిల్ లైన్ స్టేట్మెంట్ చెప్పాలంటే ఏమంటారు? బీసీలందరూ ఈయన మాట వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. బీసీలకు ఆర్ కృష్ణయ్యతో సహా మొత్తం మంది వేల మంది నాయకులు ఉన్నారు, వేల మంది నాయకులు ఉన్నారు. బీసీలందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. బీసీలందరూ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, నాయకత్వం మొత్తం కూడా. ఈయన చెప్తే ఎవరు బయట వినడానికి సిద్ధంగా లేరు, పార్టీలో చెప్తే వినడానికి సిద్ధంగా లేరు. అయినా ఏమున్నా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని నేను ఇంకా ఎదగాలని చూస్తున్నాడు, కానీ సాధ్యం కాదు. ఇది బీసీ ప్రజలకు అందరికీ తెలిసిపోయింది, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి కూడా తెలిసిపోయింది. వీళ్ళు ఆయన నినాక మొన్న లీడర్ అయ్యిండు, కానీ వేల మంది సీనియర్ మోస్ట్ లీడర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు. బీసీ ఉద్యమం నడిపించేటువంటి నాయకత్వం కూడా ఉంది. వాళ్ళందరూ వాళ్ళ కోసం పనిచేస్తారు తప్ప ఈయన బీసీలను వాడుకుంటూ సెంటిమెంట్ కోసం, బీసీ సెంటిమెంట్ వాడుకొని ఈయన మంత్రి పదవి కోసం, ఈయన ఎదగడం కోసమే బీసీ కార్డుని ఎత్తుకున్నాడు. అంతకన్నా ఎక్కువ ఏం లేదు. అది
గజ్జల కాంతం గారితో మాట మంతి అయితే ఇక్కడ ఒక మాట వాస్తవంగా కనిపిస్తా ఉంది. కాంతం గారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, కేసీఆర్ని అర్ధరాత్రి 12 గంటలకు పోయి కలిసిండు, ఆ ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు లేకుండా నేను మాట్లాడనేటువంటి మాట కాంతం గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. చూద్దాం ఆధారాలు ఎప్పుడు బయటకు వస్తాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేసినా ఈయన కంట్రోల్ అవ్వలేదు అనేటువంటి మాట. అదే కాకుండా ఇంకో మాట, మల్లన్న తీసుకుపోయినటువంటి తను రెంట్కి తీసుకుపోయినా అనేటువంటి మాట అంటా ఉన్నాడు. ఆ హెలికాప్టర్ ఏదైతే ఉందో అది కేసీఆర్ బంధువుదే అనేటువంటి మాట కూడా చాలా క్లియర్గా, కేసీఆర్కి అత్యంత దగ్గర వ్యక్తి అయినటువంటి మాజీ కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ గారి బంధువుది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. వాస్తవాలు వెలుగు చూడాల్సినటువంటి అవసరాలని మల్లన్న చెప్తున్నటువంటి యాంగిల్ ఒకటైతే ఇప్పుడు వినబడ్డటువంటి యాంగిల్ ఒకటి. ఫోర్సైట్స్ టీవీ ఇలాంటి ఎక్స్క్లూజివ్ కథనాలు మేము ముందు తీసుకొస్తానే ఉంటుంది. చూస్తుండండి ఫర్ మోర్ అప్డేట్స్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.